హలో గైస్, నేను మీ మాన్యుయల్. మనమైతే కొత్త డియో బైక్ తీసుకొచ్చినాం. లెట్స్ రివ్యూ అవర్ బైక్. చలో. చలో ఇప్పుడైతే మన బైక్ రివ్యూ చేద్దాం. కొన్ని కారణాల వల్ల మన చోటుగాడు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనతో లేడు, కాలేజీకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీడియోలో ముందు వాడు కూడా మనతో పాటు ఉంటాడు. సో ఇది మన బైక్ వచ్చేసి. లెట్స్ రివ్యూ అవర్ బైక్. సో మనకైతే డియో అని స్టిక్కర్ లోగోలో ఉంది. నార్మల్ గా అయితే లెటర్స్ తో మంచిగా యూనిక్ గా ఉంటుంది, కానీ ఈ కలర్ లో వచ్చేసి ఇలానే ఉంటుంది. 125 ఇలానే ఉంది. హోండాకి చెందినది కంపెనీ. మనకు వీల్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ వచ్చేసాయి, 2 ప్లేట్స్ టైర్స్. ముందర దానికి డిస్క్ ఉంటుంది, అలాగే వెనకాల కూడా అలాగే ఉంటుంది, కానీ వెనకాల దానికి డిస్క్ ఏమి ఉండదు. వెనకాల టైర్ కి వచ్చేసి 30 గాలి ఫిల్ చేసుకోవాలి టైర్ లో, ముందు దానికి వచ్చేసి 20 ఫిల్ చేసుకోమని చెప్పేసారు. మనకు బైక్ లుక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ఇది మనకు సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ సైడ్. బైక్ తీపి పెట్టే చోటైతే ఇలా ఉంటుంది. మనం దీన్ని ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేయాలి. ఇంతకుముందు ఎలా ఉందంటే మొత్తం డిజిటల్ స్క్రీన్ ఉంటుండే, డిజిటల్ లాక్ ఉంటుండే, దాంతో ఆపరేట్ చేస్తుండే. ఈసారి మాత్రం ఇట్లా వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ స్పేస్ ఉంటుంది మొబైల్ పెట్టుకోవడానికి, అలాగే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇది ఆల్రెడీ సి టైప్ ఉంటుంది కాబట్టి మనం సి టైప్ 2 టైప్స్ సి టైప్స్ ఉన్న కేబుల్ తీసుకోవాలి. మన కేబుల్ అయితే ఇలా ఉంటుంది, బోత్ సైడ్ సి టైప్ ఉంటుంది. మనం డిక్కీ ఓపెన్ చేయడానికైనా ఫ్యూల్ ఓపెన్ చేయడానికైనా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. కీన్ వచ్చేసి కొంచెం టర్న్ చేస్తే ఇలా ఉంటుంది, 2 ఆప్షన్స్. ఇక్కడ సీట్ వస్తే సీట్ మనకి ఓపెన్ అవుతుంది. లోపల వచ్చేసి మనకు వాళ్ళ ఒక చిన్న మెడికిట్ ఇచ్చారు, అలాగే స్పేస్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ పానర్లు ఉంటాయి, ఇవి ఇలా ఉంటుంది లోపల సైడ్. అలాగే మనకి ఈ ఏరియాలో ఫ్యూల్ పెట్టుకోవడానికి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే మనకు ఇందాక చూసినట్లు ఇట్లా పైన వచ్చేస్తే మనకి ఫ్యూల్ బాక్స్ ఉన్న పైన అవుతుంది. ఇది ఫ్యూల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ కీ ఆన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ఉంటుంది. ఇటు సైడ్ ఈ బటన్స్ వచ్చేసి హారన్ అని తెలిసిందే, ఇది సైడ్ లైట్, హెడ్ లైట్. ఇది ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది. ఇది ఏదంటే డిస్ప్లే నుంచి, ఇది నార్మల్ గా టచ్ చేసే డిస్ప్లే కాదు, ఇక్కడ ఆపరేటింగ్ మొత్తం ఉంటుంది. ఇట్లా సైడ్ బటన్ వచ్చేస్తే ఇటు ఫ్యూల్ ఓపెన్ అవుతుంది. మనకి ఇది ఎంత రేంజ్ అని చూపిస్తుంది. అంటే మనకు ఇప్పుడున్న పెట్రోల్ కార్డుకి 67 కిలోమీటర్స్ ఈజీ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకి ఫ్యూల్ పెట్టుకోవాలంటే పైనకి ఫ్యూల్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక 2 పాయింట్స్ ఉంది మంచిగానే. అలాగే మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం అదంతా చూపిస్తుంది. 109 కిలోమీటర్స్ తిరిగినాం మనం. అలాగే టైం అనిపిస్తుంది మంచిగానే. ఇదంతా సిస్టమ్ బానే ఉంది. అలాగే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇటు సైడ్. ఇటు కిందికి వస్తే మనకి టాప్ స్పీడ్ ఎంత పోతుందో అది చూపిస్తుంది. ఇవి ఇలా ఉంటాయి సెట్టింగ్స్, ట్రిప్ ఇవన్నీ. నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి మనం డిస్ప్లే సెట్ చేసుకోవచ్చు, ఫంక్షన్, జనరల్ అండ్ నైట్ టైం కి డే టైం కి డిస్ప్లే మొత్తం మనం ఆటోమేటిక్ గా సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఉంటుంది, ప్లస్ మనం నచ్చినట్లు సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా థీమ్ ఉంటుంది. మనం ఆటో అంటే డైరెక్ట్ గా అంతకది డే టైం కి నైట్ టైం కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కొత్త ఉంటాయని చూసుకొని వాడుకోవాలి, ఎలాంటి ఇబ్బంది పడకుండా. ఇదైతే మనం స్టార్ట్ చేసి ఇచ్చాయి అనమాట. ఇది డైరెక్ట్ ఇలా వస్తే స్టార్ట్ కాదు, మనం లెఫ్ట్ బ్రేక్ అయినా ఏదైనా ఇట్లా పట్టుకొని చార్జ్ చేసి స్టాండ్ అవుతుంది. అయితే స్టాండ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కొత్త బళ్ళకి మొత్తం ఇలానే వస్తుంది. స్టాండ్ తీసుకొని ఏదైనా ఒక బ్రేక్ పట్టుకొని ఇట్లా చార్జ్ చేస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకు ఒక కొత్త ఫీచర్ ఉంటుంది, అది మెల్లగా మీకు చెప్తా. టాప్ స్పీడ్ వచ్చి మనకైతే 70 నుంచి 80 గ్యాప్ లోనే వెళ్తుంది. కానీ రిజిస్ట్రేషన్ కాలే కాబట్టి కొన్ని లాకులు ఉంటాయి. అప్పటిదాకా మనం ఇలానే 70 నుంచి 80 లోపే వెళ్ళాలి. మనకు కొత్త ఫీచర్ ఉందని చెప్పినా, అదైతే మీకు ఇప్పుడు చూపిస్తా. మనమైతే నార్మల్ గా ఇలా వెళ్తేప్పుడు ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్ళిపోతే తర్వాతకి ఆటోమేటిక్ గా మన బైక్ అనేది ఆగిపోతుంది. మన స్పీడ్ తగ్గితే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా రేజ్ చేస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది.
నార్మల్ గా మా బైక్ లకి ఎలా ఉంటుంది అంటే బైక్ ఆగిపోతే సెల్ఫీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది లేదా కిక్ రావడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ ఇలా అలా ఉండదు, ఆటోమేటిక్ మా 10 కి లేదా అంతకంటే బిలో వస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. మిమ్మల్ని ఇక్కడ రేజ్ చేస్తే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. ఎలాంటి టెన్షన్ లేదు. కొత్తగా అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ అర్థమైతే చాలా ఈజీ ఉంటుంది. సో డోంట్ వరీ, చాలా సింపుల్ ఆప్షన్. అంత పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పోలిస్తే ఇదే చాలా బెటర్ అనిపిస్తుంది, అలవాటు అయిపోతుంది. మంచి ఆప్షన్, నాకైతే కొత్తగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లోకి అయితే ఇలా ఉంటుంది. కన్నుబొమ్మలకి అయితే మస్తు ఉన్నాయి చూడడానికి. ఇంకా మనకి ఇండికేటర్స్ అయితే ఇవే ఇండికేటర్స్, సపరేట్ ఏముండవు, ఇలానే ఇండికేటర్స్ ఉంటాయి. మనకు కావాలంటే ఎక్స్ట్రా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనకి ఇంకా రిజిస్ట్రేషన్ కాలే కాబట్టి అప్పుడే ఏం చేయొద్దు. బైక్ని చిన్న గీత కూడా పడుకోకుండా చూసుకోవాలి, కొన్ని రోజులు మంచిగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక బండి కథ మార్చేద్దాం. సో మనకు కిక్ రాడ్ అయితే అక్కడ కింద ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా సింగిల్ స్టాండ్ వేసినప్పుడు జర అర్థమవుతుంది, డబుల్ స్టాండ్ కి కిక్ రాడ్ కి ఇలా ఉన్నప్పుడు అయితే కొంచెం సేఫ్. ఇలా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ఒకరికి మనం స్టాండ్ వేసి స్టార్ట్ చేయాలి. స్టాండ్ వేసి స్టార్ట్ చేస్తే ఒకటిసారి చాలా అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కిక్ రాడ్ కొడుతున్నాం కాబట్టి. సో ఇలా ఉంటుంది. ఇది మంచిగా ఓల్డ్ లుక్ అయితే మంచిగా ఇస్తుంది. మంచి ఇంతకుముందు స్కూటీలకి ఇలానే ఉంటున్నాయి, కొత్త వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ దీనికైతే ఇలా ఉంటుంది, మంచిగా ఉంది. బండి అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది. మంచిగా స్మూత్ గా ఉంది, బాగానే పోతుంది. ఇది కంకర్ రోడ్ అయినా మంచిగానే పోతుంది. ఇలా ఉంటుంది లుక్ మొత్తం. సో ఇలా ఉంటుంది. బైక్ అయితే చాలా మంచిగా ఉంది. డియో 125 స్టాండర్డ్ గెలాక్సీ ఇలా ఉంటుంది. లుక్ అయితే తీసుకోవచ్చు, ఇలా ఉంటుంది బైక్. మంచి సో కలర్ బండి అయితే ఇలా ఉంది. ఇంత లుక్ ఓకే. చాలా మంది ఎల్లో కలర్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత మంచిగా ఉంది బండి. ఎల్లో కలర్ ఎంత యూనిక్ గా ఉంది. కొందరికి బ్లాక్, రెడ్ ఇలా బాగుంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఎల్లో కలర్ అయితే తీసుకున్నాం. అక్కడ బ్లూ ఉండే, ఇంకా గ్రే కలర్ ఉండే, మంచిగా ఉండే, కానీ కొంచెం కొత్తగా ఉండాలని మనమైతే ఎల్లో కలర్ తీసుకున్నాం. బ్లాక్ అండ్ ఎల్లో మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికైతే మన బండి ఇలా ఉంటుంది. ఇంకా మన దోస్తు అయితే కాలేజీకి వెళ్ళిపోయిండు. సో మనకి కెమెరామాన్ లేడు. నాకు కూడా కొంచెం వీడియోలు తీయడం కొత్త కాబట్టి, సో నేను మీరాన్ని ఇప్పుడు బైక్ తీసుకున్నా. ముందు ముందు ఇంకా చాలా తీసుకోబోతున్నా. ఇవన్నీ మన డ్రీమ్ కోసం ఉపయోగపడతాయి. మన డ్రీమ్ కోసం ఇది ఒక స్టెప్ ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడు మనం ఇంకా నాకు 17 years ఉన్నాయి. ఇంకా ఈ మంత్ 26 కి నా బర్త్డే వస్తుంది. కానీ నేను ఎప్పుడే బైక్ ఎందుకు తీసినా, ఇంకా ముందు ఎందుకు లైసెన్స్ కూడా రాలే, బైక్ ఎందుకు తీసినా, నా పేరు మీద తీసినా, వేరే వాళ్ళ పేరు మీద తీసినా, ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. ఒక వీడియోలో చెప్పడం ఇబ్బంది అవుతుంది. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. వాయిస్ కానివ్వండి, ఇంకా మన ఎడిటింగ్ కానివ్వండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.